పులుసు చూసారండి, కొబ్బరి పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం బాయిల్ అయితే మనం ఎగ్స్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నామండి. పులుసు బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకొని మూత పెట్టుకుందాం. మెల్లగా ఒక్కొక్కటి తీసేసుకుందామండి, విరిగిపోతుంది లేకపోతే. ఇలా అన్నీ వేసేసుకోవాలి. అది వర్ణ ఎల్లపండు. ఒక్కొక్కటి వేసుకుందాము, విరిగిపోతాయి లేకపోతే. చూసారు కదా, మనం ఎగ్స్ అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 10 మినిట్స్, తర్వాత చూద్దాము. 10 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదా, మన గుడ్డు పులుసు రెడీ అండి. బాగా బాయిల్ అయిపోయింది. చూసారా, ఇట్లా పైకి వచ్చేసింది ఎగ్స్ అన్నీ. బాగా ఉడికిపోయిందండి, చూసారా. అంతా ఇలా పైకి తేలుతుంది. మన పులుసు రెడీ అండి. ఇలా ఆయిల్, చుట్టూ ఆయిల్ వచ్చేసింది కదా, చుట్టూ ఆయిల్ కూడా వచ్చేసింది. మన గుడ్డు పులుసు రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఎగ్ పులుసు రెడీ అండి. చూసారా అండి, ఎగ్స్ పులుసు చూసారు కదండి. మన గుడ్డు పులుసు రెడీ. బాగా మసిలింది పులుసు, మంచిగా చిక్కగా అయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఎగ్స్ అన్నీ పైకి వచ్చాయి. మీరు కూడా ఇలానే చేసి తిని